మొన్ననే ఒక ప్రెస్ మీట్ ద్వారా నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఓటరు నమోదు పైన మరి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి రేపు చివరగా కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. మరి పట్టభద్రులారా, మరి ఓటు అనేది మన ఆయుధం. మరి ఆ ఆయుధాన్ని వినియోగించుకొని ప్రశ్నించే గొంతును ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దయచేసి గతంలో మేము నమోదు చేసుకొని ఉన్నాం, ఇప్పుడు అవసరం లేదు అనేది కొందరు అనుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి మా పత్రికా మిత్రుల ద్వారా, ప్రెస్ ద్వారా వాళ్ళకి తెలియజేయాలని మరి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మరి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో అనేక కాలనీలు ఉన్నాయి, యువత ఉంది, విద్యార్థులు ఉన్నారు, యూనివర్సిటీ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ ఓటును నమోదు చేసుకోవాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరి ఉద్యమ నేత కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిన పరిపాలనా విధానం మీరు గమనించారు. మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి కూడా గమనిస్తున్నారు. మరి రేపటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లేదా మరి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, దయచేసి మీరు ఓటును వినియోగించుకోవాలి. కాబట్టి తప్పకుండా ఓటును నమోదు చేసుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఏది ఏమైనా మరి 100 రోజుల పరిపాలన అనంతరం మరి రాష్ట్ర పరిస్థితులపైన మరి స్పష్టంగా మా నాయకుడు కానీ, పార్టీ కానీ అన్ని విషయాలు కూడా మాట్లాడతారు. మరి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో మేము కొట్లాడి మరి ఎస్డిఎఫ్ ద్వారా 50 కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చి ఉన్నాం. వివిధ దశల్లో ఉన్నాయి. మరి వాటిని ఆపమని చెప్తున్నారు. మా సర్పంచులు కూడా బాధపడుతున్నారు. మరి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, లేదా ఇతరత్ర మంజూరు తీసుకొని మరి కొన్ని టెండర్లు పూర్తి చేసుకొని కొన్ని పనుల్లో నిర్మాణంలో సగంలో ఉన్న వాటిని కూడా ఆపడం అనేది చాలా బాధాకరం. అది బాధ్యతారహితం. అదేవిధంగా మరి ఎస్డిఎఫ్తో పాటు మరి అనేక హెడ్స్ నుండి చాలా పనులు ఈ నియోజకవర్గంలో మంజూరు చేసి ఉన్నాం. మరి గ్రేటర్ వరంగల్ పరిధిలో జనరల్ ఫండ్ కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, లేదా ఇతరత్ర నిధుల నుండి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసి ఉన్నాం. భూమి పూజలు కూడా చేసి ఉన్నాం. వాటిని కూడా ఆపమనడం బాధాకరం. అదేవిధంగా ఈ నియోజకవర్గ పరిధిలో అది దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మరి గృహలక్ష్మి కార్యక్రమం కావచ్చు, మరి ఇవన్నీ కూడా మంజూరు అయి ఉన్నాయి. ఆ లబ్ధిదారులకు ఇబ్బంది కాకుండా మరి బ్రేక్ చేయకుండా ఆ లబ్ధిదారులు అనుభవించే విధంగా మరి ప్రభుత్వం సానుకూలంగా ఉండాలని కూడా నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. మరి ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి మరి ఉద్యమ నేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సహకారంతో అనేక నిధులు తీసుకొచ్చి ఉన్నాం. అవన్నీ కూడా సాఫీగా జరిగే విధంగా ఉండాలి అని మరి గత ప్రభుత్వం చేసిన మరి బడ్జెట్ లోపాలు లేదా ఆర్థిక మాంద్యం అని చెప్పి ఈ అభివృద్ధిని ఆపడం కానీ, ఇచ్చిన హామీలను మరవడం కానీ మరి ప్రయత్నం చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా. మరి మేము ఈ 100 రోజులు గడిచిన తర్వాత మరి ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ఏదైతే అమలు చేయలేదో వాటన్నిటిని కూడా మరి ప్రశ్నించి ప్రజాపక్షాన మరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కొంత కక్షపూరిత వ్యవహారం నడుస్తుంది.
మరి మా క్యాడర్ను కొంత డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మా నాయకులు కానీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ మరి ఏమీ ఇబ్బంది పడకూడదు, మీకు మేము ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి రేపటికి చివరి రోజు ఉంది. పట్టభద్రులారా, మరి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులారా, దయచేసి మీ ఓటును నమోదు చేసుకోవాలి. మరి ఈసీని కూడా ఇందాక పెద్దలు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మరి సమయం కూడా కొంచెం పెంచాలనేది మీ ద్వారా మరి ఈసీని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి పాత నమోదు ఉన్నదనే ఒక భ్రమలో, ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి కొంత ఎక్స్టెండ్ చేస్తే మరి యువత కూడా వారి ఓటును నమోదు చేసుకొని మరి ప్రశ్నించే గొంతును కూడా మరి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మరి గౌరవ ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, మా పత్రికా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నేను గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు, కొంతమంది దుష్ప్రచారం, అంతే తప్ప మరి నేను స్పష్టంగా చెప్పిన మా పార్టీ, మా నాయకుడు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఏ విధంగా ముందుకు పోతున్నామో, మరి జిల్లా అధ్యక్షునిగా ఏ విధంగా ముందుకు పోతున్నామో మీరు చూస్తున్నారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మేమంతా నడిచేది కేసీఆర్ వెంట. పార్టీ, మా అధినాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఏ ఎన్నిక వచ్చినా అభ్యర్థులను ప్రకటించేది మా నాయకుడు. దాంట్లో ఇతర పార్టీలలాగా పైరవిలో లేకపోతే ఇతరత్ర ఉండదు. అన్నీ తెలిసిన నాయకుడు కాబట్టి, క్షేత్రస్థాయి నుండి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు కాబట్టి, ఎవరు ఏంటి అని ఆలోచన చేసుకునే మరి మా నాయకుడు నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ప్రత్యేకంగా దీనికి వేరే పైరవులు చేయడమో అదేది ఉండదు. కేసీఆర్ గారి నిర్ణయించిన అభ్యర్థికి అందరం కలిసికట్టుగా పనిచేసే బాధ్యత మా పైన ఉంది.